అలాగే అలాగే వారికి సహకారం ఇచ్చినటువంటి గంటల్లో మీరు క్లియర్గా రాసుకోవాలి. బిల్డింగ్ పైన రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేసుకోనికి మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి రిజిస్టర్ లీజ్ మాట్లాడుతున్నాం సార్. అది వేరే ప్రాసెస్ సార్. మొత్తం ఏదైనా ప్రాపర్టీనే కదా, లోన్ ప్రాపర్టీ కదా అది. లోన్స్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్, చెప్తాం. మూడింటికి మాత్రం ఇంకా రాలేదు. 3 అంటే రీసెంట్గా శాంక్షన్ అయినాయి. మా బ్యాంకులో ఏంటంటే అతి త్వరగా, అంటే మీరు చెప్పినట్టుగా డిజిటల్గా చేస్తాం. మీ బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలండి, మీ అబ్బాయికి ఇంటర్నెట్లో కూర్చొని డిజిటల్లో అక్కడే చేసేయచ్చు. వచ్చి మీ ఇంటికి వెండార్ వచ్చి బిగించేసి వెళ్ళిపోతాం. జిల్లాలో 650 ఇన్స్టాలేషన్స్ అయ్యాయి. దాంట్లో 600 ఇన్స్టాలేషన్స్ సబ్సిడీ వచ్చేసింది. ఇంకా కొత్తగా ఇండ్లు కట్టే వాళ్ళకి ఇప్పుడు కొత్త స్పెషాలిటీ ఏంటంటే ప్రొవిజన్ పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కట్టేటప్పుడే సోలార్ ఇన్స్టాలేషన్కి కూడా మీరు ప్రొవిజన్ పెట్టుకోవచ్చు. అది కూడా మేము ఫస్ట్ ఎక్స్ట్రా వస్తుంది, మీరు దీనికి వాడుకోవచ్చు, దానికి వచ్చి వాడుకోవచ్చు. ప్లస్ 90,000 దాకా బీసీలు అయితే 98,000 రూపాయలు, 20,000 ఎక్స్ట్రా. 78,000కి ఒక 20,000 ఎక్స్ట్రా, 98,000 మీకు డిపాజిట్ వస్తుంది. 440191 సార్. ఈ సంవత్సరం మేము సోలార్ రూప్ టాప్కి 109 లోన్స్ ఇవ్వడం జరిగిందండి. వెండార్ వచ్చి మీ ఇంటికి వచ్చి ఇంటర్నెట్లో ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో అప్లై, వెండార్ వచ్చి ఇంటికి వచ్చి బిగించేసి వెళ్ళిపోతాడు. వెండార్స్ కిందాక సార్ చెప్పినట్టుగా వెండార్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ మీరు పెట్టకండి. ఖచ్చితంగా 2-3 ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో 5 నుంచి 6 నెంబర్లు ఖచ్చితంగా ఉంటాయి. మ్యాక్సిమం టైమా, మ్యాక్సిమం 7 days. ఒకవేళ మీరు మ్యాక్సిమం అనుకుంటారు, మినిమం అంటే 1 dayలో అయిపోతుంది. అలాగైతే మీకు 2,750. మనం ఇక్కడ కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ ఎంత? 2,600. అంటే మనకు అక్కడ కూడా సిబిల్, మన సిబిల్ స్కోర్ని బట్టి కొంచెం మారిపోతుంది. 2,600 రూపాయలు పడుతుందంటే ఈ 100 యూనిట్లకు ₹2.99 మేము మళ్ళీ ఏపీఎస్పీడీసీఎల్ మీకు పే చేస్తాం. గవర్నమెంట్ సబ్సిడీ 78,000 వరకు ఇస్తుంది. లోన్ మీరు, నా పేరు కిరణ్ కుమార్ అండి, 944105. సాధారణ మరియు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇన్స్టాల్ చేసుకునేకి వీలుగా మన నరేంద్ర 78,000 వరకు సబ్సిడీ ఇస్తారు. మా బ్యాంక్లో అయితే 10 సంవత్సరాల వరకు రీపేమెంట్ వ్యవధి ఉంటుంది. తర్వాత మారటోరియం 6 months వచ్చి ఈ దగ్గరలోని శాఖలు, మా 13 శాఖలు ఉన్నాయి కడపలో. ఏ శాఖలో సంప్రదించినా కూడా మేము లోన్ శాంక్షన్ చేయడానికి 3 నుండి ఉంది అంటే మీరు పెట్టుకోవచ్చు. ఎటువంటి లోను అవసరం లేదు. ఇది కంపల్సరీ కాదండి లోను. మీరు లోన్ అవసరం లేకుండా సొంత ఖర్చులతో మేము పెట్టుకుంటామంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇందులో కంపల్సరీ ఏం లేదు. సోలార్ రూఫ్ టాపు 30,000, 60,000, 78,000 సబ్సిడీ ఖచ్చితంగా వస్తుంది. అంటే లోన్ తీసుకుంటే మనం ఏదైతే కరెంటు బిల్లు కడుతున్నామో ఆ కరెంటు బిల్లు ఏపీఎస్పీడీసీఎల్కి 057770. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగానే అందరికీ నమస్కారము. పిఎం సూర్య గారు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. మన కడప టౌను కరెంటు డివిజన్ ఆఫీస్లో కండక్ట్ చేశాము. ఇది ముఖ్యంగా ఇక్కడికి బ్యాంకర్సు, అన్ని బ్యాంకుల తరపున బ్యాంకర్సు, వెండర్సు ప్లస్ ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీని ఉపయోగాలందరూ కూడా అందరూ తెలుసుకున్నారు. ప్లస్ మనకి సబ్సిడీ కూడా 15-20 రోజుల లోపల సబ్సిడీ వాళ్ళ అకౌంట్లలో జమ అవుతుందని తెలియపరిచాము. సో చాలామంది కన్జ్యూమర్స్ ముందుకొచ్చి వాళ్ళ సందేహాలని తీర్చుకున్నారు. సో బ్యాంకు లోన్ కూడా ఒకే రోజులో శాంక్షన్ అవుతుంది. 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు.
ప్లస్ కరెంటు బిల్లు ఆదాతో పాటు ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలంలో వాహనాలు 2 వీలర్స్ కానించి 4 వీలర్స్ కానించి అన్నీ కూడా మనము ఫ్రీగా జర్నీ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా సోలారు ఇన్స్టాల్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను.